వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కొరటాల శివ మీద ప్రస్తుతం పెద్ద బాధ్యత ఉంది. ఆచార్య అంతలాగా డిజాస్టర్ అయినా కూడా ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు. RRR తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందో మనం అందరం బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటిది కొరటాల శివకు కావాల్సినంత టైం ఇచ్చి మరి ఎన్టీఆర్ ఈ దేవరాను పట్టాలెక్కించాడు. మధ్యలో ఈ కథను పెరగడంతో 2 పార్టులుగా వస్తోంది అని ప్రకటించారు. ఇక దేవరా నుంచి ఇప్పటికే 2 పాటలు కూడా వచ్చాయి. అవి అభిమానులు అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీకి మంచి మార్కులే పడ్డాయి. బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. బైరా పాత్రకు సంబంధించిన పోస్టర్ను ఎప్పుడో రిలీజ్ చేశారు. ఇక నిన్న సైఫ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఇందులో సైఫ్ అలీ ఖాన్ అదరగొట్టేశారు. ఇక ఈ గ్లిమ్స్ చూస్తే ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వారి మధ్యన వచ్చే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అర్థమవుతుంది. కానీ తాజాగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో సైఫ్ లుక్ మీద ట్రోలింగ్ జరుగుతుంది. కొరటాల శివను ఆచార్య నీడలాగా వెంటాడుతూనే ఉంది. ఇంకా వీడలేదని అర్థమవుతుంది. ఆచార్యలో సోను సూద్ లుక్ నే బైరా లుక్ లా ఉందని, సోను సూద్ లుక్ పైన కూడా కనిపిస్తున్నారని ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. పైగా RR కూడా సేమ్ అలాగే అనిపిస్తోంది అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. బైరా గ్లిమ్స్ రావడం ఏంటో కానీ దెబ్బకు ఆచార్య ట్రెండింగ్ లోకి అయితే వచ్చేసింది. ఆచార్యలోని సోను సూద్ సీన్లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయనే చెప్పాలి. ఇలాగా దేవరా మీద ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్ అయితే ఎంతో నమ్మకంతో కొరటాల శివకు అవకాశం ఇచ్చాడని, దాని డైరెక్టర్ వాడుకొని సినిమాను అద్భుతంగా తీసి ఉంటాడని యంగ్ టైగర్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఇక సెప్టెంబర్ 27న అయితే బాక్స్ ఆఫీస్ వద్ద దేవరా సందడి చేయబోతుంది. ఆల్రెడీ మ్యూజికల్ ప్రమోషన్స్ అయితే పీక్స్ కు చేరుకుంటున్నాయి. టీజర్ బయటకు వస్తే సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అవడం ఖాయమనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.